తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు రంగం సిద్ధమైంది. చేయూత పథకం కింద కొత్త పెన్షన్లను మంజూరు చేయడానికి నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది ప్రభుత్వం. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రాధాన్యత క్రమంలో ఈ పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోధకాలు బాధితులు, డయాలసిస్ రోగులు, అలాగే తలసేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా వంటి వ్యాధులతో ఉన్న దివ్యాంగులకు చేయూత పెన్షన్లలో ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పెన్షన్లను అందుకోవడానికి అర్హత కోసం గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ₹1,50,000, పట్టణాలలో ₹2,00,000 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు, 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉన్నవారు ఈ పెన్షన్లను తీసుకోవడానికి ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, డాక్టర్లు, వృత్తి నిపుణులు, పెట్రోల్ బంకులు, ఆయిల్ మరియు రైస్ మిల్లుల యజమానులు, వారి తల్లిదండ్రులు పెన్షన్ తీసుకోవడానికి అనర్హులుగా పేర్కొంది. అంతేకాదు, ఇప్పటికే ప్రభుత్వ స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్న వారు, 4 చక్రాలు లేదా భారీ వాహనాలు ఉన్నవారిని కూడా ప్రభుత్వం అనర్హులుగా పేర్కొంది. ఈ పెన్షన్ పొందాలంటే గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే దరఖాస్తుల యొక్క స్థితిని పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారుల ద్వారా తెలుసుకోవాలి. కొత్తగా దరఖాస్తు చేసేవారు మాత్రం చేయూత వెబ్సైట్ నుంచి ఫారం డౌన్లోడ్ చేసుకుని దానిని నింపి గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులకు కానీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో, పట్టణాలలో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, కమిషనర్కు కానీ సమర్పించాలి. ఇక ఈ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అనేది లేదు కనుక ఎప్పుడైనా చేయూత పెన్షన్ల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ చేయూత పెన్షన్లు ఇవ్వాలని భావిస్తున్న క్రమంలోనే ప్రభుత్వం ఈ కీలక ప్రకటన చేసింది.